కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో వండిన కూర విషయంలో వచ్చినటువంటి వివాదంలో భార్యను హత్య చేశాడు భర్త. ఇక చిందం లక్ష్మీ రవి దంపతులకు సదాశివనగర్లో జీవనం సాగుతున్నారు. అయితే భర్త రవి మద్యానికి బానిసగా మారారు. ప్రతిరోజు భార్యను కొట్టడం పరపాటిగా మారింది. ఇదే క్రమంలో ఇంట్లో వండినటువంటి కూర విషయంలో తగువరాగా భర్త రవిపై భార్య చేయి చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైనటువంటి భర్త లక్ష్మిపై బండరాయితో మోది హత్య చేశాడు. ఇక ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీ రవి దంపతులకు 2 కుమారులున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో వండిన కూర విషయంలో వచ్చినటువంటి వివాదంలో భార్యను హత్య చేశాడు ఓ భర్త. చిందం లక్ష్మీ రవి దంపతులకు సదాశివనగర్లో జీవనం కొనసాగిస్తున్నారు. అయితే భర్త రవి మద్యానికి బానిసగా మారారు. ప్రతిరోజు భార్యను కొట్టడం పరపాటిగా మారింది. ఇదే క్రమంలో ఇంట్లో వండినటువంటి కూర విషయంలో తగువురాగా భర్త రవిపై భార్య చేయి చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైనటువంటి భర్త లక్ష్మిపై బండరాయి మోది హత్య చేశాడు. ఇక ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక లక్ష్మీ రవి దంపతులకు 2 కుమారులు ఉన్నారు.